పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. ఏలూరులో మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ప్రవీణ్ బైక్కి హెడ్లైట్ పగిలినట్లు ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. ఏలూరులో మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ప్రవీణ్ బైక్కి హెడ్లైట్ పగిలినట్లు ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. ఏలూరులో మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లు ప్రవీణ్ బైక్కి హెడ్లైట్ పగిలినట్లు ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు. రైట్, ప్రవీణ్ అనుమానాస్పద మృతిపైన ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రవీణ్ మృతికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి జూమ్లో అందుబాటులో ఉన్నారు ఏపీ ఫాదర్ ఫెడరేషన్ పాస్టర్ జీవన్ గారు. జీవన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. జీవన్ గారు, పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులతో ఇంకో కొన్ని కేసులో కొత్త కోణాలు కూడా బయటపడుతున్నాయి. ఏలూరులో మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ప్రవీణ్ బైక్కి హెడ్లైట్ పగిలినట్లుగా ఫొటోస్ అయితే ఒకవైపు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు పాస్టర్ది యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది హత్య అని కొంతమంది క్రైస్తవ సోదరులు కూడా చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు సార్? క్రైస్తవులు శాంతికి సహనానికి చిహ్నాలండి. ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మీద, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద పోలీసు వారు ఒక నిర్దిష్టమైనటువంటి పరిశోధన చేస్తూ ఉన్నారు. అందుకు పోలీసు వారిని మేము అభినందిస్తున్నాం. పోలీసు వారి యొక్క దర్యాప్తు మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఈలోగా కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి విధానం, ఈ ప్రక్రియ చాలా హేయమైనటువంటిది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పోలీస్ ఆఫీసర్స్ లైవ్ మీట్లో ఐజీ అశోక్ కుమార్ గారు తెలియపరిచారు, తప్పకుండా మేమందరం కూడా చాలా విభాగాలుగా హైదరాబాద్ నుండి ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన ప్రాంతం వరకు మేము గ్రూప్స్గా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అప్పటి వరకు ఎవరు కూడా ఏ విధంగా మీ సొంత స్పెక్యులేషన్స్ గురించి మీరు మాట్లాడవద్దు, సహకరించండి అని చెప్పారు. ఈ యొక్క స్పెక్యులేషన్స్ కొన్ని మీడియా వాళ్ళు అందిస్తున్నవి ఒక విధంగా కేసును తప్పుదావ పట్టిస్తుంది. అంత మాత్రమే కాకుండా మరణించి బహుదుఖంలో విచారంలో ఉన్నటువంటి కుటుంబానికి, తన ప్రవీణ్ పగడాల గారి సతీమణి గారికి, బిడ్డలకు, తల్లి గారికి మరియు వారి యొక్క అభిమానులకు ఇదంతా కూడా ఇంకా మరెక్కువ విచారం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. కావున మేము మనవి చేసేది ఏమిటంటే, మీడియా ప్రతినిధులు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున ఈ కేసును తప్పుదావ పట్టించేటువంటి విధానములో దయచేసి ఎవరు కూడా ఏ రీతిగా కూడా సొంత స్పెక్యులేషన్ చేయకూడదని మనం చేస్తున్నాం. మరియు ఇప్పుడు గ్రోత్ 3 అనేటువంటి టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది సార్. ఓకే, ఎలన్ మాస్క్ గారు యొక్క ఎక్స్ ట్విట్టర్ని ఎక్స్ ఆయన తీసుకున్నారు. తర్వాత ఈ గ్రోత్ 3 అనే దాన్ని కూడా బాగా డెవలప్ చేశారు. దాని గురించే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రపంచ దేశాల్లో చాలా పరిస్థితులు కానివ్వండి బెంబేలెత్తిపోతున్నారు ఆ గ్రోత్ 3 అందిస్తున్న సమాచారం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంతగా వృద్ధి చెందింది అనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా కనపడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మార్ఫింగ్లు చేయటాలు, మనిషిని పోలి మనుషుల్ని తయారు చేయటాలు, ఇవన్నీ కూడా చాలా సునాయాసమైనటువంటి పని. ఈ యొక్క విషయంలో క్రైస్తవ సమాజం నమ్మేది అయితే ఒకే ఒకటి సార్, ఇది ప్రమాదము అయితే కాదు,
ప్రమాదం జరిగి ప్రవీణ్ గారు మరణించిన విషయం కాదు. అది తప్పకుండా ఇది ఏదో ఒక భయంకరమైనటువంటి విధానంలోనే కొంతమంది కుట్రపూరితంగానే ఆయన అంతమొదించారనేటువంటి విషయాన్ని అయితే మేము అందరం నమ్ముతున్నాం. ఈ విషయంలో పోలీసు వారు న్యాయ వ్యవస్థ తగు న్యాయం చేస్తారని మేము ఇంకా చాలా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాం సార్. అయితే జీవన్ గారు, ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ది హత్య అయితే అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? సార్ ఇక్కడ ఈజ్ అపాలజిస్ట్ అండి. ఆయన డిబేట్స్ కొరకు ఆహ్వానించబడ్డారు. చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి విషయాలు ఆయనకున్నటువంటి ఆ అనుభవంలో నుండో ఆయన తెలుసుకున్న విషయాల నుండో మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఒక సమాజానికి కానీ దేశానికి కానీ అభద్రత కలిగించేవి కానీ లేకపోతే విరోధంగా కానీ ఆయన ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవండి. మీరు ప్రవీణ్ గారి యొక్క ఫేస్బుక్ కూడా గమనిస్తే మన దేశానికి తిరిగి రావటం ఎంత సంతోషం, మన దేశానికి రావటమే ఆ కిక్కే చాలా గొప్పది అనే మాటలు కూడా ఉన్నాయి. ఆయన విదేశాలకు వెళ్ళొచ్చేటప్పుడు ఫొటోస్ పెట్టేటువంటి దానిలో చూడటం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఆయన దేశం మీద చాలా గౌరవం ఉన్న వ్యక్తి అండి. ప్రతి మతాన్ని కూడా చాలా గౌరవించేటువంటి వ్యక్తి. ఆయన తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆయన మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరి మీద విరోధముగా అయినా వ్యత్యాసంగా అయినా ఆయన లేకపోతే కొంచెం అన్ఎథికల్ గా కానీ లేకపోతే అన్కాన్స్టిట్యూషనల్ గా కానీ ఆయన ఏదైనా మెసేజ్ పెట్టడం అలాంటివి ఏం జరగలేదు సార్. మరి ఎవరు ఆ యొక్క పరిస్థితికి మరి ఒడిగట్టారనేది ఇక ఆ దేవునికి తెలియాలి. వాస్తవానికి మాకున్న సమాచారం అయితే ఆయన అందరితో కలిసిపోయేటువంటి మంచి మృదు స్వభావి సహృదయం కలిగిన వ్యక్తి. అందుకనే ఆయన బ్రోకెన్ ఫ్యామిలీస్ లోనో లేదా రోడ్ల మీద విడవబడిన పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అంతగా చక్కగా ఆయన సతీమణి మరి ఇరువురు కూడా మరి చక్కటి సమాజ సేవ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. జీవన్ గారు, పగడాల ప్రవీణ్ గారికి మీకు సన్నిహితం ఏ విధంగా ఉండదు? వారికి మీకు ఏమైనా రిలేషన్ ఉందా? మాకు రిలేషన్ లేదు, కానీ ఒక ఆర్గనైజేషన్ పరంగా ఎప్పుడైనా మేము ఫోన్ లో మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది సార్. ఓకే. మా ఏపీ పాస్టర్ ఫెడరేషన్ కాన్క్లేవ్ మీటింగ్ కూడా ఆయన్ని కూడా మేము వన్ ఆఫ్ ద గెస్ట్ గా ఆహ్వానించడానికి అప్పుడు ఆలోచన చేసాం. ఆ టైంలో ఆయన రాలేకపోయారు, ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఆ టైంలో మీరు లాస్ట్ టైం ప్రవీణ్ గారితో ఎప్పుడు మాట్లాడారు? దాదాపు 6 నెలలు అయింది సార్. ఓకే. ఏ విషయం పైన? ఒక పాస్టర్ ఫెడరేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ తరఫున ఒక ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడానికి కొద్దిమంది పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నామండి. ఓకే. ఆ టైంలో మేము మాట్లాడటం జరిగింది. అయితే ప్రవీణ్ గారు తోటి పాస్టర్లతోటి ఏ విధంగా ఉండేవారు? వారిలో మీరు గమనించిన అంశాలంటే? ఆయన చాలా స్నేహశీలి సార్. ప్రతి ఒక్కరితో కూడా తాను హంబుల్ గా తగ్గించుకొని మాట్లాడేటువంటి వ్యక్తి. వైషమ్యాలు కానీ విరోధం కానీ అటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన ఎంత మాత్రం కాదండి. విజయవాడకు రాకముందే పగడాల ప్రవీణ్కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా ఒకవైపు సమాచారం వస్తుంది, మీడియాలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అప్పుడే ప్రవీణ్ బుల్లెట్కు హెడ్లైట్ పైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. వీటికి సంబంధించి మీరేం చెప్తారు? ఆయన చేతికి కూడా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఆయన పైన బైక్ మీద పడి ఉంది. అయితే యాక్సిడెంట్గా కాదు, అది ఎవరో చంపేసిన తర్వాత బైక్ మీద పెట్టినట్టుగా ఉంది. అదేవిధంగా తన ఛాతి పైన పాదరక్షల ముద్రలు కూడా ఉన్నాయని కూడా అంటున్నారు. వీటన్నిటిపైన మీ స్పందన ఏంటి? సార్, ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ ను గమనిస్తే మీలాంటి మీడియా పెద్దలైనటువంటి వారు పంపించినటువంటి దృశ్యాలను చూస్తే అవన్నీ కూడా వాస్తవంగానే కనపడుతున్నాయి. కానండి ఈ విషయంలో మేము పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలిగి ఉన్నాం సార్. వారు నిజాలు తెలియజేస్తారనే ఆ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాం సార్.
అయితే చివరిసారిగా ప్రవీణ్ ఒక తన సన్నిహితులైన రామ్మోహన్ గారికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వారి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో మీకు ఏమైనా ఆ విషయం తెలుసా? ఆ విషయం గురించి ఏం అవగాహన లేదు సార్. ఓకే, ఏపీ పోలీసులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు జరిపించాలనేది మేము కోరుతూ ఉన్నాం. ఏ విధమైనటువంటి ఒత్తిడులకు లోనవ్వకోకుండా రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు విశ్వాసాలని వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకునేటువంటి సౌలభ్యం ఉంది కాబట్టి ఏ మతానికి సంబంధించినటువంటి వారైనా సరే, ఏ ఒక్క మత అధికారులైనా, పాస్టర్లైనా, పూజారులైనా, ఇమాములైనా కొంత వారికి క్షేమం కలగజేసి సంరక్షణ కలగజేసే పరిస్థితి అయితే పోలీసు వారు కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అండి. మా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున ఒక ప్రొటెక్షన్ బిల్ ఈ యొక్క పూజారుల విషయంలో కానివ్వండి, పాస్టర్ల విషయంలో కానివ్వండి, ఇమాముల విషయంలో కానివ్వండి కల్పిస్తే బాగుంటుంది అనే విషయాన్ని మేము తెలియజేయదలిచాం. ఏ మతము కూడా రక్తపాతానికి ఒడిగట్టాలనేటువంటి బోధనలు కానీ అట్టి ప్రచారాలు కానీ చేయరండి. కానీ మతాలు ముసుగులో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు ఈ విధమైనటువంటి అలజడుల్ని, సమాజంలో ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని దూరం చేయటానికి వీళ్ళు కొంత కుట్రపూర్తిగా కొంతమంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి రక్తపాతంతో సంఘటనలు మతపరంగా ఏమి లేవండి. కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా మందిని ఆలోచింపజేస్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో పోలీసు వారు తప్పకుండా మతాలకు అతీతంగా ఈ యొక్క దైవ సంభూతమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి వారికి సంరక్షణ కల్పించాలని, అలాగే ప్రభుత్వం కూడా ఒక ప్రొటెక్షన్ బిల్ అనేది కొంచెం తీసుకురావాలని, ఈ హేట్ స్పీచెస్ అనేది ఉన్నాయి కదండి, కొంచెం వివాదాలు, మతపరమైనటువంటి వివాదాలు కొంతమంది కావాలని కూడా ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొంత ఇబ్బంది పుట్టిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు కొంత అభ్యంతరకరమైనటువంటి వాదనలకు వెళ్ళి ఇబ్బంది కలగజేస్తున్నారు. దాన్ని కొంచెం తప్పకుండా ప్రభుత్వం కట్టడి చేయాలనేది మా యొక్క విజ్ఞప్తి సార్. రాజ్ న్యూస్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే జీవన్ గారు, మరోవైపు వైన్స్లో మద్యం కొని డబ్బులు స్కాన్ చేసినట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ పైన మీ స్పందన ఏంటి? నిజంగానే పాస్టర్ ప్రవీణ్ గారికి మద్యం సేవించే అలవాటు ఉందా? వారి సన్నిహితుల నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ డబ్బులు స్కాన్ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ అయితే చక్కర్లు కొడుతుందో దానిపైన మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు వార్తాపత్రికలో వచ్చిన కథనాలైనా, లేదంటే ఈ యొక్క మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అయినా, యూట్యూబర్స్ అందిస్తున్నటువంటి సమాచారం అయినా, ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ స్పెక్యులేషన్ సార్. పోలీసు అధికారులైనటువంటి వారు నిర్ధారణ చేసి మాట్లాడితేనే దానిలో ఏదైనా సమాచారం మనం నమ్మదగిందిగా భావించవచ్చండి. ఇప్పటి వరకు ఎంతో మంది వాళ్ళ వ్యూస్ కోసమో, వాళ్ళ రేటింగ్స్ కోసమో, అంటే నేను మీడియా వ్యవస్థను తప్పు పట్టట్లేదు, కొద్దిమంది చాలా ఛానల్స్ చాలా నిష్పక్షపాతంగానే ఈ యొక్క దీనికి ఒక చక్కటి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఆలోచన కలుగున్నారు. కొంతమంది మాత్రం కొంచెం కుట్రపూర్తిగానే ఏదో వాళ్ళ స్పెక్యులేషన్స్ ని అంత హైలైట్ చేయడం అనేది బాగుండలేదు సార్. ముఖ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మర్డరే కదా సార్. చనిపోయిన ఆయన ఎన్నిసార్లు చెప్తారు సార్? ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది అది ఏమాత్రం భావ్యం కాదు సార్. పోలీస్ అధికారులు స్పందించిన తర్వాత దాని మీద మాట్లాడితే అది నిజంగానే అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. ఇవన్నీ అర్థం లేనటువంటి నిరాధారమైనటువంటి విషయాలుగా మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జీవన్ గారు.